తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది క్రిందటి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్ 2024లో ఆ ఇయర్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ చేయలే. అంతకుముందు జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ లాస్ట్ ఇయర్ది పెండింగ్ ఉంది. ఎలక్షన్స్ అని ఆగి ఉన్నాయి. అది పోను, అది కట్టలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ అమౌంట్ కట్టలేదు. మధ్యలో ఒక 500-700 కోట్లు రీచ్ చేసామని ఆ మధ్యన చెప్పారు. ఫస్ట్ ఇయర్ది కట్టలేదు. దానివలన వాళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ ఉంటాయి కదా, మార్కు లిస్ట్ ఇవ్వడానికి నానా తిప్పలు పెట్టారు. చివరికి డబ్బులు కొంత కట్టించుకుని కొన్ని చోట్ల కడతామని రాయిపించుకుని ఇచ్చినటువంటివి ఉన్నాయి. అది నడిచింది. నానా తిప్పలు పడ్డారు విద్యార్థులు. అదే సందర్భంలో ఈ ఏడాది ఇప్పటికీ నవంబర్ అయిపోయింది. నవంబర్లోకి వచ్చేసాం. నవంబర్ వెళ్ళిపోవచ్చుతుంది. ఇక అంటే ఇప్పటికీ 2 టర్మ్స్ అమౌంట్ పడాలి, లేదా అసలు ఈ డబ్బులు వస్తాయో లేదో తెలియదు. విద్యా సంస్థలో ఇప్పుడు కొత్త మోడల్ అనుసరిస్తున్నది ఏంటంటే నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఆ నోటీస్ తీసుకుని ఆ నోటీసులో రాస్తున్నారు, మీరు ఇదిగో మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ మాకు సంబంధం లేదు, నువ్వు డబ్బులు కడితే నీ పిల్లలు ఉంటారు, లేకపోతే మానిపించేసుకోండి, డబ్బులు అయితే ఖచ్చితంగా కట్టాలి. ఇది ఒక్కొక్క విద్యా సంస్థ నోటీసులు ఇస్తుంది. లేకపోతే రేపు పొద్దున పరీక్షలకు అనుమతించం. ఇప్పుడు ఈ సెమిస్టర్స్ ఈ సిస్టమ్స్లో వస్తున్నాయి కదా, పరీక్షలకు అనుమతించం అన్నటువంటి. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అసలు ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఫీజులు కడుతుందా లేదా, ఇయర్ ఫీజులు కడుతుందా లేదా, అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా లేదా? జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ తల్లుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ వచ్చాడు. అయితే ఆ తల్లుల ఖాతాలో వేయడం వల్ల ఈ తల్లులు తమ సొంత అవసరాలకు వాడేసుకుని విద్యా సంస్థలకు చెల్లించలేదు. దాంతో విద్యా సంస్థల వాళ్ళు జగన్కి వ్యతిరేకమయ్యారు. డబ్బులు అయితే జగన్ వేసేసాడు, తల్లులు వాడేసుకుని అదేమంటే జగన్ మీకేస్తాడు, మా సంబంధం లేదు, మమ్మల్ని వాడుకోమన్నాడని వాడేసుకున్నారు. అది చెప్పినా వినలేదు. దానివల్ల విద్యా సంస్థల వాళ్ళు జగన్కి వ్యతిరేకమయ్యారు. బట్ ఎప్పటికప్పుడు డబ్బులు వేసాడు. దాంతోపాటు వసతి దీవెన డబ్బులు, వాడు హాస్టల్లో ఉన్నందుకో లేకపోతే వెళ్తున్నందుకో వాటికి అయ్యే డబ్బులు వేసుకొచ్చాడు. కాకపోతే పీజీకి తీసేశాడు. అంతకుముందు రాజశేఖర టైంలో పీజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్, జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ పీజీకి తీసేసి ఆ డబ్బులు అమ్మఒడి కింద స్కూల్ నుంచి పెట్టాడు. రాజశేఖర టైంలో స్కూళ్ళకి లేదు, ఇది పెట్టారు. ఇప్పుడు వీళ్ళు దాని బదులు తల్లికి వందనం అన్నారు, గుడ్, ఎంతమందికి అన్నారు, ఎంతమందికి అంటే అంతమందికి అన్నారు, అది ఇస్తున్నారు. బట్ ఇంటర్మీడియట్ టు డిగ్రీ వాళ్ళకి అదే ముఖ్యం. అదే లేకపోతే ఆ చదువులు సర్వనాశనం అయిపోతాయి. ఇంటర్ డిగ్రీలు చదవడం మానేస్తారు. ఫీజులు ప్రభుత్వం కట్టే పరిస్థితి లేకపోతే బోల్డ్ అది ఇప్పటికే 17% ఏమో తగ్గారని చెప్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో చాలా దారుణం. ఏది నిన్ననే కదా మొన్న డిగ్రీది తగ్గారన్నటువంటిది రాసుకొచ్చింది. మళ్ళీ అందుకని ఇప్పుడు కన్వీనర్ కోటా కిందనే అడ్మిషన్ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది కదా. అడ్మిషన్లో తగ్గుదల అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండోది నెక్స్ట్ ఇయర్ ఇట్లాగా ఉండదు అంటే కనుక ఎట్లా చదివిస్తారు? గవర్నమెంట్ కాలేజీల వరకు చదువుకునే వాళ్ళు ఎవరే చదివిస్తారు? మిగతా ప్రైవేట్ వాటిట్లోకి మానిపారేస్తారు. అప్పుడు ఏమైపోద్ది జీవితం, విద్యార్థుల జీవితం ఏమైపోతుంది? అసలే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాల మధ్యన అతి తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం మందే, అతి ఎక్కువ నిరక్షరాస్యులు ఉన్న రాష్ట్రం మందే. ఇప్పుడు మరింత మందిని మన చదువులు ఏది దాన్ని ఏమంటారు, పప్పు బెల్లాల దగ్గర ఆపేసుకుందామా, 10th క్లాసుల దగ్గర ఆపేసుకుందామా, ఇక భవిష్యత్తు లేకుండా చేద్దామా? ఇది ఆలోచించాల్సి ఉంది.